నా మెదడు ఆలోచించడం స్టార్ట్ చేసింది సార్. సార్ ఫస్ట్ నాకు 3 టార్గెట్లు ఉన్నాయి. నెంబర్ 1 ఆడు కొట్టేసిన క్యాష్ పట్టుకోవాలి సార్. అబ్బో. నెంబర్ 2 మద్దు. ఆడు ఖచ్చితంగా నా వీక్నెస్ టార్గెట్ చేస్తాడు సార్. ఆడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. నెంబర్ 3 అన్నట్టుగా సంపేద్దాం సార్. అంటే ఆ నట్టుగాని ఇప్పుడు అర్జెంటుగా వేసేయాలా? మీరు ఆర్డర్ మర్చిపోతున్నారు సార్. ఫస్ట్ మనం వాడు కొట్టేసిన డబ్బులు పట్టుకోవాలి. సార్ ఒకసారి నాకు ఫోన్ చేయండి సార్. ఒరేయ్ ఇప్పుడెందుకురా, ఇక్కడే ఉన్నాగా. చెయ్యండి సార్. ఇప్పుడు పరిగెట్టండి సార్. అరే ఇదే ఆనందం రా. ఇంకెంతసేపు తిప్పుతావురా? అరే రవి, ఆడు చెత్తలోనే పెట్టుంటాడని గ్యారెంటీ ఏంటరా? సార్ ఒక ఇంట్లో పుట్టినాడు ఒకే అలవాట్లు వస్తాయి. బిట్టుగాడు 1500 కోట్లు చేతలో పెట్టాడు. తమ్ముడు నట్టుగాడు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి సార్? దొరుకుద్ది సార్. ఒకసారి మా అన్న చెత్తలో డబ్బు పెట్టి తప్పు చేశాడు. ఆ తప్పు నేను మళ్ళీ రిపీట్ చేయను. దొరికింది సార్. రవీంద్ర నారాయణ్. ఇదే సార్ ఆ బ్యాగ్. క్యాష్ సేఫ్గా ఉంది. క్యాష్ ఇదే ఉంది సార్. ఆవిడ్ని పట్టేస్తా. నా మెదడు ఆలోచించడం స్టార్ట్ చేసింది సార్. ఎందుకురా అలా తిప్పుతావు? బిట్టు కట్టే నట్టు తెలివైన వాడరా. నెక్స్ట్ వాడు టార్గెట్ కనిపెట్టాలి సార్. రవి, దిస్ ఈజ్ నట్టు, బ్రదర్ ఆఫ్ బిట్టు. క్యాష్ కొట్టేసి ఖాళీ బ్యాగ్ పడ్డం కాదురా. నువ్వెక్కడున్నా వెతికి వెతికి పట్టుకుంటా. నీ ఫస్ట్ టార్గెట్ని ఫెయిల్ చేసా, సెకండ్ టార్గెట్ని టార్గెట్ చేసా. నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్. సార్ మధుని టార్గెట్ చేశాడు సార్. అది నీ వల్ల కాదురా. నువ్వు టైటానిక్ సినిమాలో హీరోలా ఫీల్ అయితే కాపాడుకో. మధు 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 మధు. చా, యోగాలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తా సార్. దీంతో బ్యాడ్ హ్యాబిట్ సార్. గన్ను లోడ్ చేయండి సార్. మధుని తెచ్చుకుందాం. అరే ఇది ఆఫీస్ కాదురా. సార్ మనకంటే ముందు అన్నట్టుగాడు వచ్చాడు సార్. వాడు ముందెళ్తే మనం వెనకెళ్దాంరా. సార్ మధు దుర్గం చెరువులో ఉంటుంది సార్. ఒరేయ్ మధు దుర్గం చెరువులో ఉన్నట్టు నీకెలా తెలుసురా? సార్ ఇందాక ఫోన్లో మాట్లాడేటప్పుడు టైటానిక్ అన్నాడు, ఇక్కడ బోర్డు పెట్టాడు. నువ్వు నీ క్రియేటివిటీ తగలయ్యా. దుర్గం చెరువులోనైనా నీళ్లుంది, ఇంకెక్కడా లేవా? సార్ ట్యాంక్ బండ్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఫైటింగ్ స్కోప్ ఉండదు. మూసీ నదిలో కంపు ఎక్కువ ఉంటుంది, క్లైమాక్స్ కష్టం. వాడు గ్యారంటీగా దుర్గం చెరువులోనే ప్లాన్ చేసి ఉంటాడు సార్. పొదలు ఎక్కువ ఉంటాయి, చాటుగా ఉండదు. ఒరేయ్ నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది, ఈ గన్ నీ దగ్గరే పెట్టుకోరా. సార్ విషయం ఉన్నాడు, గంత అవసరం లేదు, మీ దగ్గర ఉంచుకోండి. సారీ సార్. సార్ సార్ అక్కడ కాదు ఇక్కడ. బావా ఇంకా లేవా? గంటకి 40 కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంటుంది, ఇంకో గంట తర్వాత లేస్తాడు. ఈ లోపల గన్ను పట్టుకునే ఛాన్స్ నీకు ఇస్తున్నాను. దా బాబాయ్. వెళ్ళిపోయాడా? వీడికి బడ్జెట్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. మనం ఇంటికి వెళ్దాం.
డేవిడ్ రవీంద్ర నారాయణ్ నీ చావు కాలింగ్ బెల్. ఇది నాది. ఎమోషన్లో కామెడీ లేండి బాబాయ్. ఇప్పుడు అన్నట్టుగా తల పుచ్చకాయలా పగలాలి. గన్ను నాదే గాని వర్క్ నీది. కాచి పడదు బాబాయ్. బిల్డప్ ఇచ్చాను కానీ నాకంత ధైర్యం లేదు. ఏం జరిగింది? నట్టుగా చంపేశావు బాబాయ్. నేనా? అన్లోడ్ చేసింది నువ్వేనా బాబాయ్? ఇంకొకసారి యాంగిల్ మార్చి. బాబాయ్ ఏదో మెసేజ్ చేస్తుంది బాబాయ్. నట్టు అన్నయ్య చంపేశారు, రివెంజ్ తీర్చుకో బాబాయ్. ఇది ఇంటర్నేషనల్ SMS బాబాయ్. 0 మలేషియా బాబాయ్. వాడు మలేషియా నుంచి ఇక్కడ రావాలంటే బట్టలు సర్దుకోవాలి. బట్టలు సర్దుకోవడానికి 5 నిమిషాలు, కిందకు వచ్చి ట్యాక్సీ మాట్లాడాలి. ట్యాక్సీ మాట్లాడడానికి 10 నిమిషాలు, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఒక అరగంట. ఎయిర్పోర్ట్లో వీసా చెకింగ్ తర్వాత చెక్ ఇన్ అవ్వాలి. దాని తర్వాత అంబులెన్స్. మలేషియా ఫ్లైట్ మలేషియా. బిట్టు నట్టు కొత్తడు మలేషియా ఫ్లైట్ కొత్తడు. ఈ పేషెంట్ మెదడు సాధారణ వ్యక్తి కంటే 70 రెట్లు ఎక్కువగా లాజిక్స్ ఆలోచించడం వల్ల మెడుల్లా సెరబెల్లం అనే భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని కారణంగా మనోడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు మేలుకుంటాడో ఇప్పుడు చెప్పలేం. అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిన రాకుమారుడు తేరుకొని రాజ్యం వైపు వెళ్లసాగాడు. ఇంతటితో భైరవకోన ధారావాహిక 2వ భాగం సమాప్తం. 2013కు గాను నన్ను ఉత్తమ జూలైగా ఎన్నుకొని నా చేత ఈ సీక్వెల్ తీయించినందుకు ధన్యవాదములు. నాకు సహకరించిన లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ శాఖ వారికి, ఈవెంట్ మేనేజర్స్కి, పూలు అమ్మిన వాళ్ళకి, షాల్ అమ్మిన వాళ్ళకి, అందరికీ కూడా గుండెపూర్వక నమస్కారాలు. సిర్రాకు పెట్టకన్నాయ్, నే దమ్ము కొడితే నీకేటన్నాయ్, నే డబ్బు కొడితే నీకేటన్నాయ్, నే కన్ను కొడితే నీకేటన్నాయ్, కొట్టాను పళ్ళు రాన్నాయ్. నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని బాకీలున్నాయి, చెల్లికెన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను